నేను ఒక వ్యక్తి దిక్కని మీకు చెప్పాలనుకుంటున్నా. ఆ వ్యక్తి ఎట్లుంటాయనంటే చాలా అద్భుతం. ఆయన చాలా మంచి అన్న. ఎందుకంటే ఆయన డాగ్స్ దిక్కని ఆయన ఇల్లు, ఆస్తి, ఈస్తి అన్నీ అమ్మేసిండు. ఆ కుక్కలను పెంచుతున్నాడు అనమాట. ఆ డాగ్ లవర్స్ అనేది ఎంత బాగుంటారు అనేది నేను ఆయన చూసి గర్వ చేస్తున్నా. ఆయన దిక్కేనైతే ఆయన ఇల్లు, జాగా, పొలం అన్నీ అమ్మేసి 72 కుక్కలు, 16 పిల్లిలని ఆయన పెంచుతున్నాడు. ఆ వీడియో చూడండి, తర్వాత మీరు కామెంట్లో పెట్టండి. వీధి కుక్కల కోసం తన సొంత ఇంటిని కూడా అమ్మేసిన యువకుడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? తిరునెల్వేలి జిల్లాకు చెందిన ఓ యువకుడు. అతనే గోమతి శంకర్. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో ఎంతో ప్రేమగా చూసుకున్నారు. శంకర్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన ప్రయాణంలో వీధి శునకాలు గాయపడినట్లు సమాచారం వస్తే వెంటనే వెళ్లి కాపాడివ్వండని, చికిత్స అందించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి పూర్తిగా కోలుకున్న తర్వాతే పూర్వస్థానంలో వదిలేసేవాడని చెప్పుకొచ్చాడు. అంగవైకల్యంతో ఉండేవి నాతో పాటే ఉండేవని, ఇల్లంతా శునకాలతో నిండిపోవడంతో స్థానికులు తీవ్ర వ్యతిరేకత తెలిపారని చెప్పాడు. ఏం చేయాలో తెలియక ఇంట్లో వారితో మాట్లాడి శునకాల మీద ప్రేమతో ఉంటున్న ఇంటిని అమ్మేసి ఊరి బయట స్థలం తీసుకుని మరీ వాటిని అక్కడే ఉంచుకుందామని నిశ్చయించుకున్నారు. ప్రస్తుతం అక్కడైతే 72 కుక్కలు, 16 పిల్లులు ఉన్నాయి. రోజుకి 28 కిలోల బియ్యం, 10 కిలోల చికెన్, 2 కిలోల చేపలు, 4 లీటర్ల పాలు, రోజుకి 3,000 రూపాయలు ఖర్చవుతుందని, ఇప్పటి వరకు 500 నుంచి 600 శునకాలు రక్షించారంటూ చెప్పాడు. ఆఖరికి ఈ కుక్కలను పెంచడం వల్లే తన వివాహం కూడా ఆగిపోయిందని, దానివల్ల కొంచెం బాధగానే ఉన్నా తన ఆదర్శానికి మేము తోడుగా ఉంటామంటూ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. చూశారు కదా, 72 డాగ్స్, 16 పిల్లిలను పెంచుతున్నాడు. అతను ఎంత గ్రేట్ మనిషి. ఆయన చూడండి, ఆయన ఆస్తి, ఇల్లు అన్నీ అమ్మేసి ఆ డాగ్ ఊరు బయట జాగా తీసుకొని సపరేట్గా దానిలోకి అన్నం వండి పెట్టి దానిలోకి దేఖ్బాల్ చేసి మంచిగా దానిలో చూసుకుంటుండో. ఐసాబ్ జై హింద్, జై భారత్.